హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి వెంకట్ బ్లాగ్స్. ముందుగా అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్అవుట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆల్రెడీ thumbnail అయితే చూసారు కదా, ఇది వచ్చేసి నాగుల చవితి వ్లాగ్ అన్నమాట. మేమైతే పూజ చేసుకోవడానికి మా ఇంటి దగ్గరే ఉన్న పుట్ట దగ్గరికి అయితే వచ్చాము. ఇంక ఇక్కడ చూసారా, పూజ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎంత మంది ఉన్నారో. మేము వెళ్లే టైంకి అయితే అసలు ఖాళీయే లేదు పుట్ట దగ్గర పూజ చేసుకోవడానికి. మేమైతే హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాము ప్లేస్ కోసం. సో హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత పూజ చేసుకోవడానికి మాకైతే ప్లేస్ దొరికింది. ఇంకా మమ్మీ డాడీ అయితే పూజ చేయడం స్టార్ట్ చేశారు. మనందరికీ తెలిసిందే కదా, మనం ఏ పూజ స్టార్ట్ చేసినా ఫస్ట్ అయితే వినాయకుడి పూజతో స్టార్ట్ చేస్తామని. ఇంక ఇక్కడ మమ్మీ అయితే ఫస్ట్ పసుపు వినాయకుడిని చేసి వినాయకుడికి పసుపు కుంకుమ అక్షంతులు గంధం ఇవన్నీ వేసేసి అగరత్తులు అయితే వెలిగించారు. ఇంకా వినాయకుడికి పూజ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా పుట్టకి పూజ చేయడం అయితే స్టార్ట్ చేశారు. పుట్ట మీద కూడా పసుపు కుంకుమ ఇవన్నీ వేసేసి పూజ అయితే చేస్తున్నారు. ఇంక ఇంటి దగ్గర ప్రిపేర్ చేసి తీసుకువెళ్ళిన ప్రసాదాలు ఉంటాయి కదా, సో అవి కొంచెం కొంచెంగా పుట్టలో అయితే వేస్తున్నారు. ఇంకా నాగుల చవితి అంటేనే మెయిన్ గా వేసుకునేది మిల్క్ అండ్ ఎగ్స్ కదా. సో ఇక్కడ మమ్మీ వాళ్ళు అయితే మిల్క్ అండ్ ఎగ్స్ అయితే వేస్తున్నారు పుట్టలో. ఇంకా లాస్ట్ లో హారతి ఇచ్చేసి మమ్మీ వాళ్ళు అయితే పూజను కంప్లీట్ చేశారు. ఇంకా మమ్మీ వాళ్ళ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మా సిస్టర్ కూడా పూజ అయితే చేసుకున్నాము. బట్ చెప్పాను కదా, అసలు చాలా మంది జనాలు ఉన్నారు, అసలు ఖాళీ లేదు పుట్ట దగ్గర అనేసి. ఇంకా నేను మా సిస్టర్ పూజ చేసుకునేటప్పుడు ఇంక వీడియో ఏమీ తీసుకోలేదన్నమాట. ఇంకా మేమందరం పూజ చేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మా పాపతో కూడా పూజ చేయించాము. మేము తీసుకువెళ్ళిన ప్రసాదాలన్నీ కూడా మా పాపతో కొంచెం కొంచెంగా పుట్టలో అయితే వేయిస్తున్నాను. ఇంకా మా పాప అయితే నేనే వేసేస్తానని చెప్పేసి నా చేతులు అవన్నీ కూడా లాగేసుకుంటుంది. ఇంక నేనైతే పుట్టలో పాలు వేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడే సూర్య నమస్కారం కూడా చేసుకుంటున్నాను. పుట్ట దగ్గర అయితే అందరూ క్రాకర్స్ కాలుస్తారు కదా, సో మేము కూడా ఇంటి దగ్గర నుంచి కొన్ని క్రాకర్స్ అయితే తీసుకువెళ్ళాం అనమాట. ఇంక ఇక్కడైతే నేను మా పాప కలిసి క్రాకర్స్ అయితే కాలుస్తున్నాము. ఇంక ఇది వచ్చేసి నాగుల చవితి రోజున ఈవినింగ్ అనమాట. పుట్ట దగ్గరికి అన్ని క్రాకర్స్ తీసుకువెళ్ళలేదు కదా, సో అదే రోజు ఈవినింగ్ ఇంటి దగ్గర అయితే మిగిలిపోయిన క్రాకర్స్ అన్ని కూడా కాలుస్తున్నాము. యాక్చువల్ గా దివాళీ రోజున మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వ్లాగ్ అయితే పెడదాం అనుకున్నాను. బట్ దివాళీ రోజున వ్లాగ్ తీసుకోవడానికి అంతగా ఇంట్రెస్ట్ అనిపించలేదు, అందుకే వ్లాగ్ ఏం పెట్టలేదు. ఇంకా దివాళీ రోజున మా పాపతో కలిసి క్రాకర్స్ కాలుస్తూ చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకున్నాము. ఇంకా అది ఒక్కటే పెడుతున్నాను ఈ వీడియోలో. మా పాప క్రాకర్స్ కాలుస్తుంటే భయపడిపోయి ఏడ్ చేస్తుందేమో అనుకున్నాను, కానీ అస్సలు భయపడలేదు. మేము క్రాకర్స్ కాలుస్తుంటే ఇంకా అలాగే చూసేది. ఇంకా దివాళీ రోజున నాగుల చవితి రోజున మేము తీసుకున్న ఫొటోస్ అన్ని కూడా లాస్ట్ లో యాడ్ చేస్తున్నాను, అవి కూడా చూసేయండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.